హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ తేజు ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మొన్న నేను మా హస్బెండ్ అయితే అలిపిరి మెట్లంట వచ్చాం కదండీ! పైకొచ్చేసరికి 1:00 అయిందనమాట. ఇంక వచ్చిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ కాడికైతే ఎళ్ళిపోయి రూమ్స్ అయితే తీసుకుందాం అనేసి మా హస్బెండ్ అయితే రూమ్ కాడికెళ్లారు రూమ్ తీసుకోవడానికి. నేనైతే లాకర్ తీసుకుందాము, రెండిట్లో ఏది దొరికినా సరిపోద్దనేసి లాకర్ తీసుకోవడానికైతే లైన్‌లో నుంచున్నాననమాట. అయితే మా హస్బెండ్ ఏమో చాలా జనమున్నారు, ఇప్పుడు అయ్యేలా లేదనేసి ఇంకా లైన్‌లో నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత నేనైతే ఒక గంట అలా నుంచున్న తర్వాత లాకర్ దొరికింది. లాకర్ తీసుకున్న తర్వాత ఇంకా లాకర్‌లో అయితే లగేజ్ పెట్టేసి ఇద్దరం ఫ్రెష్ అయితే అయిపోయామండి. మాకు సాయంత్రం 4 గంటలకి స్వామివారి దర్శనం అయితే ఉంది. ఇక్కడికైతే వరాహస్వామి టెంపుల్‌కైతే వచ్చామనమాట. ముందుగా ఇక్కడ దర్శనం చేసుకొని అప్పుడు స్వామివారి దర్శనానికైతే ఎళ్తాము. ఇక్కడికొచ్చేసరికి 3 అలా అవుతదండి. అంటే ఇంకా ఇక్కడ చూసుకొని అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్దాం కదా అనేసి వరాహస్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. కోనేరు పక్కనే ఉంటదనమాట వరాహస్వామి టెంపులు. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఏనుగులు స్వామివారి ఏనుగులైతే ఎళ్తున్నాయి. మేము ఫస్ట్ టైమ్ తిరుమల ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏనుగులైతే కనిపించాయండి. అప్పుడు పిల్లల్ని తీసుకొచ్చాం కదా! ఇంకా ఆట్ల ఎనకాలే ఎళ్ళిపోయామనమాట. చాలా దూరం నడుచుకుంటానే ఎళ్ళాము. ఎంత దూరం ఎళ్తే అలాగా. ఇప్పుడు మళ్ళీ కనిపించాయనమాట. అంతకుముందు మళ్ళీ మధ్యలో 3 సార్లు వచ్చాం గానీ ఎప్పుడు కనిపించలేదు. ఇప్పుడైతే ఇంకా చూసారు కదా, మాడ వీధిలో అయితే తీసుకెళ్తున్నారు ఏనుగుల్ని. చూస్తుంటేనే చాలా బాగున్నాయనమాట. చాలా అద్భుతంగా ఉంది. వీడియో చూసే ముందు లైక్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మాకైతే సబ్స్క్రైబర్లు చాలా తక్కువ మందే ఉన్నారనమాట. మేము ఎంత కష్టపడినా గానీ మాకైతే సబ్స్క్రైబర్లు అయితే పెరగట్లేదండి. మేము ఛానల్ పెట్టి ఒక 5 నెలలు అయితే అవుతది. ఇప్పటికైతే 350 మంది అయితే వచ్చారనమాట. చాలా తక్కువ మందే. మేము ఎంత కష్టపడినా గానీ సబ్స్క్రైబర్లు అయితే సరిగ్గా రావట్లేదండి. మేము వరాహస్వామిని దర్శనం చేసుకున్నాక ఫ్రీ బస్సులు ఉంటాయి కదా స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి. ఇంకా ఫ్రీ బస్సులో అయితే వెళ్ళిపోయామండి. ఈ నామాలైతే వరాహస్వామిని దర్శనం చేసుకునేటప్పుడే లైన్‌లో అయితే పెడతారనమాట. చాలా బాగున్నాయి కదా బొట్లయితే. మేమైతే ఆ స్వామివారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడైతే 10 అవుతుందనమాట టైము. 4 గంటలకెళ్ళాం మేము లైన్‌లోకైతే. వరాహస్వామినైతే దర్శనం చేసుకొని కరెక్ట్‌గా 4 గంటలకైతే ఎళ్ళామండి. టైం అయితే సరిపోయింది. కాకపోతే లైన్‌లో మమ్మల్ని 2 గంటలైతే ఆపారనమాట. మేమైతే ఆ స్వామివారిని తొలి ఏకాదశి రోజైతే దర్శనం చేసుకున్నామండి. ఆ రోజైతే అస్సలు ఖాళీ లేదనమాట. చాలా జనమున్నారు. మేము అంతకు ముందు వచ్చినప్పుడు ఎంత జనమున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారనమాట. తిరుమల అనేది ఎప్పుడూ ఖాళీ ఉండదండి. ఎప్పుడు జనం వస్తూనే ఉంటారు. మాకు ఆ స్వామివారి దర్శనం అయితే 10 గంటలకి అయిపోయింది కదండీ! ఇంక బయటకొచ్చిన తర్వాత లడ్డూలు కూడా తీసేసుకొని ఇంకా భోజనం చేయడానికి ఎళ్దామని అనుకున్నాము. కాకపోతే భోజనం చేసే ఓపిక కూడా లేదనమాట. ఎందుకంటే అన్నీ ఒక రోజే పెట్టుకున్నాం మేము. మాలా మాత్రం మీరు చేయకండి. ఒక రోజైతే అలిపిరి మెట్లంటారండి. నెక్స్ట్ డే అయితే మీరు స్వామివారి దర్శనం చేసుకునేలాగైతే పెట్టుకోండి. మాలా మాత్రం చెయ్యొద్దు. అన్నీ ఒక రోజే. మేము పొద్దున్న 7 గంటలకి బయలుదేరితే ఇంకా 10 వరకు ఇంక పైన అలాగే ఇంకా నడుస్తూనే ఉన్నామనమాట. ఎక్కడ కూడా కూర్చోలేదండి. ఇంక అందుకని విపరీతంగా కాళ్ళైతే నొప్పులొచ్చేస్తున్నాయి. కూర్చోలేకపోతున్నాం. లైన్‌లో కూడా అస్సలు నిలబడలేకపోయామనమాట. ఇంక మాకైతే ఓపిక లేదు. ఇంక భోజనం చేసే ఓపిక కూడా లేదు. ఇంక కిందకైతే వెళ్ళిపోదాము. రూమ్ ఏమన్నా తీసుకొని రెస్ట్ తీసుకుందాం అనేసి ఇంక అలా అనుకున్నామనమాట. కాసేపయితే ఇక్కడ కూర్చున్నాం గానీ కాళ్ళైతే పీకేస్తున్నాయండి. ఇంక అందుకే కూర్చోలేకపోతున్నాము. ఇంక రెస్ట్ తీసుకుందాం అనేసి కిందకైతే ఎళ్ళిపోదామని అనుకుంటున్నాము. ఇంక వెళ్ళేటప్పుడైతే ఇక్కడ స్వామివారినైతే ఒకసారి దండం పెట్టేసుకుందాం అనేసి ఇక్కడైతే దండం పెట్టుకుంటున్నామనమాట. అంటే మొన్న అంతకుముందు మేము కిందకెళ్ళాక ఫ్రెషప్స్ రూమ్సే తీసుకున్నాం కదండీ! మళ్ళీ వాళ్ళకే ఫోను చేశారనమాట. వాళ్ళ నెంబరే ఉంది మా హస్బెండ్ దగ్గర. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళకి ఫోను జేసి ఏ టైం వరకు రూమ్స్ ఇస్తారంటే 12 వరకైతే ఇస్తానన్నారు. ఇంక అందుకనే 12 గంటలకల్లా కిందకైతే ఎళ్ళిపోవచ్చనేసి ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకెళ్దామనేసి నేనైతే దండం పెట్టుకొని వచ్చేసాను. ఎనకాలైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటదండి. అక్కడ కూడా దండం పెట్టుకుందామని ఎళ్ళాము. కాకపోతే క్లోజ్ చేసేసారనమాట. ఇంక బయట నుంచి దండం పెట్టేసుకొని అయితే వచ్చేసామనమాట. మా హస్బెండ్‌కి నాకైతే ఇప్పుడసలు ఎళ్ళాలని లేదండి. కాకపోతే కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయనేసి ఇంక అందుకని కిందకైతే వెళ్ళాలనుకున్నాము. అంటే రేపొద్దున దాకా కూడా ఇక్కడే ఉండిపోదాము. రేపు సాయంత్రం అనమాట మాకైతే జర్నీ, రిటర్న్ జర్నీ. ఇంక అందుకని ఇక్కడే ఉండిపోదాము. రేపొద్దున్నే వెళ్దామని అనుకున్నాం యాక్చువల్‌గా. కాకపోతే ఇప్పుడు కాళ్ళు నొప్పులొచ్చేసి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇంక కిందకైతే వచ్చేసి ప్రెసప్స్ రూమ్స్ అయితే తీసుకున్నామండి. 4 బెడ్‌లొచ్చినియనమాట. అంతకుముందు మేము పిల్లలతో వచ్చినప్పుడు ఇయ్యే రూమ్స్ తీసుకున్నాం గానీ 2 బెడ్‌లే వచ్చినియి. ఇప్పుడు రూమ్స్ అయితే ఖాళీ లేవంట. ఫుల్ ఉన్నాయనేసి మాకు ఈ రూమ్ అయితే ఇచ్చారనమాట. పొద్దున్న మార్చుకుందురులే అనేసి ఈ రూమ్ ఇచ్చారు. ఇంక పిల్లలైతే చాలా సంతోషపడిపోతారనమాట ఈ రూములు చూస్తే. వాళ్ళు కూడా పైన పడుకుందురేమో.
మేమెప్పుడు తిరుమల ఎళ్ళినా వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి మాత్రం కంపల్సరీగా వెళ్ళేవాళ్ళమండి. అక్కడ మాత్రం అస్సలు మిస్ అయ్యేవాళ్ళం కాదు. అక్కడ భోజనం అంటే అంత ఇష్టమనమాట. నాకైతే ముందు నుంచి తినాలి అక్కడ భోజనం అనుకున్నాము. కాకపోతే టైం కుదరలేదు. ఇంక కిందకైతే వచ్చేసామనమాట. అంటే జీప్‌కి వద్దామనుకున్నాము. వద్దామనుకుంటే అది అందులో కూర్చుంటే అసలు కదలట్లేదనమాట జనం ఎక్కే వరకుని. టైం అయితే అవుతుంది. ఇంకెవరు రావట్లేదు. ఇంకా లాస్ట్‌కి బస్సు అయితే ఎళ్తుంటే ఆ బస్సు అయితే ఎక్కేసి వచ్చేసామనమాట. మేము కొండ కిందకి తిరుపతి వెళ్ళేసరికి 12:30 అయ్యింది. ఇంకా రూమ్‌కి వెళ్ళిపోయిన తర్వాత బ్యాగులు అయితే పెట్టేసి మళ్ళీ బయటకైతే టిఫిన్ చేయడానికి వెళ్ళామండి. టిఫిన్ చేసేసాక వచ్చి ఇంకా ఫుల్‌గా అయితే పడుకుండిపోయామండి. నైట్ 1 అయిందనమాట పడుకునేసరికి. పొద్దున్నైతే 11 గంటలకి లేచాము. ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్దామని అనుకుంటున్నాము. ఎప్పుడూ వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట. మొన్న వచ్చాం కానీ పిల్లలతోటి చూడలేదనమాట. ఇంక ఇద్దరం కలిసి రెడీ అయ్యి ఇప్పుడైతే వెళ్తున్నాము. రూమ్ అయితే బాగుంది కదండి, నీట్‌గా ఉంది. ఇంకా మాకైతే రూమ్ మార్చేసారనమాట. 4 బెడ్‌లది ఇచ్చారు కదా! ఇప్పుడైతే 2 బెడ్‌లదే ఇచ్చారు. పొద్దున మారుస్తానన్నారు కదా! ఇప్పుడు మార్చేసారనమాట. ఇది కూడా బాగుంది. నీట్‌గా ఉన్నాయి ఇక్కడ రూమ్‌లయితే. మేము తీసుకున్న రూమ్స్ అయితే రైల్వే స్టేషన్ దగ్గరలోనే తీసుకున్నామండి. ప్రతాప్ థియేటర్ ఎదురుగుండా ఫ్రెషప్ రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. మెట్లంట రావడానికి మెట్లయితే ఏదో పని చేస్తున్నారంట. అటు క్లోజ్ చేసేసారు. ఇంక అందుకని లిఫ్ట్‌లో అయితే కిందకి వెళ్తున్నాము. కిందకెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే ర్యాపిడో బుక్ చేశారనమాట. మనం డైరెక్ట్‌గా ఆటో మాట్లాడుకునే కన్నా ఇలా ర్యాపిడో బుక్ చేసుకుంటేనే చాలా బెస్ట్ అండి. మనం డైరెక్ట్‌గా మాట్లాడుకుంటే చాలా ఎక్కువే అడుగుతారు. 200, 300 అడుగుతారు. మేము మా రూమ్ కాడ నుంచి ఇక్కడికి రావడానికి రూ. 60 తీసుకున్నారనమాట. చాలా బెస్ట్ అండి ఇలా ర్యాపిడో బుక్ చేసుకోవడం వల్ల. ర్యాపిడో బుక్ చేసుకోవడం వల్ల మనకైతే డబ్బులు సేవ్ అవుతాయన్నమాట. మేమైతే ఇంక ఇస్కాన్ టెంపుల్‌కి వచ్చేసామండి. మా హస్బెండ్ వచ్చారనమాట ఇదివరకు. చాలా బాగుంటదనేసి ఇప్పుడు తీసుకెళ్తున్నారు. నేనెప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. లోపలైతే చాలా బాగుందండి నిజంగా. గుడైతే బయట నుంచి చూస్తుంటే ఎంత బాగుందో కదండి. లోపల కూడా అలాగే ఉంటదనమాట. లోపలైతే ఇంకా బాగుంటది. నాకు చాలా బాగా నచ్చింది. మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు టిఫిన్ చేయకుండానే వచ్చాము. టైం అయితే 12 అలా అవుతుందండి. ఇంక అందుకనే భోజనం టైం అవుతుంది కదా! ఈ టెంపుల్ నుంచి వెళ్ళాక భోజనం చేద్దాంలే అనేసి ఇంక అందుకనే చేయకుండా వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ లోపల చూసారు కదా! రాధాకృష్ణ గోపికలను అయితే చూసారండి. ఎంత బాగా అలంకరించారో కదా! కొంతమంది అయితే అర్చన కూడా చేయించుకుంటున్నారనమాట. పళ్ళు పలహారాలు తీసుకుని అక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. ఇంకా అర్చన అయితే చేయించుకుంటున్నారు. ఇంకా గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇంకా దేవుడికి సంబంధించిన అగరబత్తులు, దేవుడి ఫోటోలు, ఇంకా బుక్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా బయట కూడా స్నాక్స్ అవి అమ్ముతున్నారు. మనకు కావాలితే తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి మేమైతే ఏమీ తీసుకోలేదు. ఇంకా బయటకు అలా వెళ్ళిపోతుంటే ఇంకా ఇవన్నీ షాపులు కనబడతాయి అనమాట. అన్నీ టెంపుల్ లోపలే ఉంటాయండి ఇవన్నీని. గుడిలో నుంచి బయటకు వస్తుంటే చాలా రకాల స్నాక్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ సగ్గుబియ్యం వడ అయితే కనిపించిందనమాట నాకు. అది తీసుకోవాలనిపించి ఒకటైతే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. ఒకటి వచ్చి ₹20 పడిందండి. చాలా బాగుందనమాట. నేను మా హస్బెండ్ చెరొకటైతే తీసుకుని తిన్నాము. సగ్గుబియ్యం వడ మాత్రం నిజంగా టేస్ట్ అదిరిపోయిందండి. అది తినేసి బయటకు వస్తూ ఉంటే ఇక్కడ స్వామివారు అయితే కనిపించారనమాట. ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే దిగి ఇంకా దండం పెట్టేసుకుని బయటకైతే వెళ్ళిపోయాము. ఇస్కాన్ టెంపుల్ కాడ నుంచి ఇప్పుడు మేము కపిల తీర్థం అయితే వెళ్దామని అనుకుంటున్నామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు. సగ్గుబియ్యం ప్రసాదం అనమాట. ఇది కూడా నిజంగా చాలా బాగుందండి. బెల్లంతో చేశారనమాట. నాకైతే ఇంకో కప్పు ఇస్తే బాగుండు అనిపించింది. అంత బాగుంది టేస్ట్. ఇక్కడ ప్రసాదము బాగుంది. అక్కడ సగ్గుబియ్యం వాడ కూడా చాలా బాగుందనమాట. నేనైతే ప్రసాదం తింటున్నాను. మా హస్బెండ్ అయితే తినేసి మజ్జిగ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. మజ్జిగ కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఇందులో అయితే ఏవో పొళ్ళు వేసారనమాట. జీలకర్ర పొడిలాగా అనిపించింది. టేస్ట్ చాలా బాగుందనమాట. ఇంకిద్దరం కూడా చెరొక గ్లాస్ అయితే తాగేసాము. గ్లాస్ వచ్చి ₹10 పడింది. మనం గుడిలో నుంచి బయటకు వచ్చేటప్పుడే ఇక్కడ మ్యూజియం అయితే కనిపిస్తుందండి. నేను మా హస్బెండ్ అయితే మ్యూజియంలోకి అయితే వెళ్ళాము. టికెట్ కాస్ట్ వచ్చి ₹20 అనమాట. ఇంకా ఇద్దరం కలిసి వచ్చేసాము. పెద్దగా జనం ఎవరు రాలేదు ఇందులోకి. ఇంకా ఇక్కడైతే మనకి శ్రీకృష్ణుడి గురించి అయితే మనకు అన్నీ తెలుస్తాయండి. యశోద అమ్మ అయితే శ్రీకృష్ణుడిని అయితే రెడీ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇంకా అన్నీ ఇలా కనపడతా ఉన్నాయన్నమాట. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం మేమైతే. ఇంకా అక్కడక్కడ ఫోటోలు కూడా దిగామండి. చాలా బాగున్నాయి అన్నమాట.
నేను మా హస్బెండ్ ఇంక ఏదో ఒకటి జోకులేసుకుంటా అలాగా ఫోటోలైతే దిగుకుంటూ ఎళ్తున్నామండి. మనకైతే శ్రీకృష్ణుడి గురించైతే అన్నీ తెలుస్తాయనమాట. ఇంక అలా చూసుకుంటూ ఎళ్తున్నాము. ఈ పక్కయితే చూసారు కదా! జనన మరణ చక్రం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే చూసారు కదండీ! మనం ఎలా పుడతామో, మళ్ళీ ఎలా ఎదుగుతామో అన్ని వయసులు గల వారినైతే ఇక్కడ ఏసి చూపించారనమాట. ఏ వయసు నుంచి ఏ వయసుకెళ్తామో ఇలా భలే చూపించారు. లాస్ట్‌కి మనకి మిగిలేది మాత్రం అస్థిపంజరం, బూడిదొకటే అండి. ఈ రోజుల్లో మాత్రం చావుకి వయసుతో సంబంధం లేదనమాట. టైం అలా ఉందనమాట ఈ రోజుల్లో అయితే. ఏ రోజు ఎలా ఉంటదో ఎవరికీ తెలియకుండా అయిపోయింది. ఈ రోజుల్లో మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా అనారోగ్యాలు అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. మనిషి అన్న తర్వాత కష్టాలు లేకుండా ఎవ్వరూ ఉండరండి. మనిషి అన్న తర్వాత ఎవరో ఒకరికి ఏదో ఒక కష్టం, ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటది. ప్రతి ఒక్కళ్ళు బాగా కనిపిస్తున్నారు కదా అని వాళ్ళకైతే ప్రాబ్లం లేకుండా అయితే ఉండదు కదండీ! ఏదో కష్టం అయితే ఉంటదనమాట. ఇంకా అక్కడ కూర్చున్న ఆయన అయితే నిజంగా మనిషిలాగా ఉన్నారు. ఫస్ట్ నేను చూసి నిజంగా మనిషి అనుకున్నాను. ఇస్కాన్ టెంపుల్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత కపిలేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్దామనేసి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంక అక్కడికైతే వెళ్ళిపోయాము. ముందుగా భోజనం చేద్దామనేసి రెస్టారెంట్‌కైతే వెళ్ళామండి. టైము 1:30 అవుతుందనమాట. ఫుల్‌గా ఆకలైతే ఏస్తుంది. అక్కడైతే కొన్ని స్నాక్స్ తిన్నాం కదా! అయినా ఫుల్‌గా ఆకలైతే ఏస్తుంది. పొద్దునుంచి టిఫిన్ చేయలేదు. ఇంకా అందుకని రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. భోజనం చెప్పుకున్నాం ఇద్దరం కూడా చెరొక ప్లేటు. ఈ రెస్టారెంట్ అయితే కపిలేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగుండానే ఉంటదండి. బావుంటదనమాట. బయట నుంచి కూడా చూస్తే చాలా పెద్ద రెస్టారెంటే. లోపల కూడా చాలా బాగుంది. కానీ ఫుడ్ అస్సలు బాలేదనమాట. ప్లేట్ వచ్చి ₹270 పెట్టాము. మేమంతా ఆటోకి సేవ్ చేసాం కదండీ! ఆ డబ్బులన్నీ ఇలా భోజనానికి అయితే పెట్టామనమాట. ఆకలి మీద 2 ముద్దలు పెట్టుకుంటే టేస్ట్ బానే అనిపించింది. తర్వాత అయితే టేస్ట్ అస్సలు బాలేదండి. కూరలన్నీ సప్పసప్పగాని అన్నీ ఒకేలాగా అనిపించాయనమాట. టేస్ట్ అస్సలు బాలేదు. బంగాళదుంప ఫ్రై అంటే నిజంగా చాలా బాగుంటది. అదేమో తీయగా ఉండి అస్సలు నచ్చలేదనమాట. ఇంక నేనైతే ఆ రొట్టె ఇచ్చారు కదా! రొట్టె అయితే తినేసాను ఫుల్‌గాని. అది తినేస్తే ఇంక అన్నం తినబుద్ధి కాలేదనమాట. కూరలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. జీరా రైస్ అయితే ఇచ్చారండి. అదైతే ఆకలి మీద అయితే తినేసాను. బానే అనిపించింది. కనమాయన్నీ బాగోలేదనమాట. మా హస్బెండ్ అయితే అస్సలు తినలేదు. నేనైతే కొంచెమైనా తిన్నాను గానీ ఆయనకి అస్సలు నచ్చలేదనమాట. లాస్ట్‌లో పెరుగు, అరటిపండు అయితే బాగున్నాయండి అన్నిట్లికన్నా. మేమైతే భోజనం చేసేసి బయటకైతే వచ్చేసామండి. చూసారు కదా! కపిలేశ్వర స్వామి టెంపుల్ అయితే అలాగే అనమాట. ఎదురుగుండానే ఇంకా అలా వెళ్ళాలన్నమాట. అయితే ఇంకా రెస్టారెంట్ అయితే బయట నుంచి చాలా బాగుందండి. లోపల కూడా చాలా బాగుంది. చాలా పెద్ద రెస్టారెంటే. ఇంకా బాగుంటది కదా ఫుడ్ అనేసి వెళ్ళిపోయామన్నమాట ఆత్రంగాని. వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ అయితే అస్సలు బాలేదనమాట. టేస్ట్ అస్సలు లేదు.
మేము భోజనం చేసేసిన తర్వాత ఇంకా స్లోగా నడుచుకుంటా టెంపుల్లోకైతే వెళ్తున్నామండి. ఇక్కడ కోతులైతే చూసారు కదా! చాలా ఉన్నాయన్నమాట. ఎవరో ఒకళ్ళు ఏయో ఒక ఫుడ్ పెడతారు కదా! అందుకని ఇంకా అలా తిరుగుతా ఉన్నాయి. ఒక కోతైతే నేను గుడిలోంచి బయటకొస్తూ ఉంటే నా చేతిలో వాటర్ బాటిల్ ఉందండి. నాకు తెలీదనమాట వాటర్ బాటిల్ గురించి. నా చీర అయితే పట్టుకు లాగేసింది. నాకు భయమేసిందనమాట చాలానే. ఇంకా అరుస్తూ ఉంటే పక్క వాళ్ళు అంటున్నారనమాట నేను చేతిలో వాటర్ బాటిల్ కోసం లాగుతుందని. అప్పుడు వాటర్ బాటిల్ కిందకేస్తే ఆ వంపు కింద తాగింది. నిజంగా నాకైతే చాలా భయమేసిందండి ఎందుకు లాగుతుందో అని. గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ కోనేట్లయితే కాళ్ళు కడుక్కోవడానికైతే మేము కోనేట్లకైతే వెళ్తున్నామండి. కోనేట్లో నీళ్ళు చూసారు కదా ఎంత బాగున్నాయో. అక్కడ జలపాతం నుంచి అయితే నీళ్ళు పడతాయంటండి. మేము వెళ్ళినప్పుడైతే ఎప్పుడు పడలేదు. అంతకుముందు ఒకసారి వచ్చాం కానీ అప్పుడు కూడా ఇలాగే ఉందనమాట. ఎప్పుడు పడతాయో మరి అక్కడి నుంచి నీళ్ళైతే. ఇంకా అలా పడిన నీళ్ళు కోనేట్లో అయితే కలుస్తాయన్నమాట. చాలా బాగుంది కదండి కోనేరు ఆ జలపాతం. ఒక్కసారైనా ఆ జలపాతం నుంచి వాటర్ వస్తే బాగుండు అనిపించింది అనమాట. ఇంకైతే మేము కాళ్ళు చేతులు కడిగేసుకుని ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నామనమాట. ఇక్కడ నుంచి మేము గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్తామండి. ఇంకా చాలా టైం ఉంది కదా, మాకు సాయంత్రం అయితే రిటర్న్ జర్నీ ఉంది. ఇంకా సాయంత్రం కదండి ఇంకా టెంపుల్ కూడా చూసుకుని వెళ్దామనేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామన్నమాట. ముందైతే మేము ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం అనమాట, కపిలేశ్వర స్వామి దర్శనానికి. మాకు దర్శనం అయిపోయిన తర్వాత గుడిలో నుంచి బయటకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు దగ్గర శివలింగాలైతే ఉంటాయండి. ఇంకా చాలా శివలింగాలైతే ఉంటాయన్నమాట. ఇంకా కుండలు కూడా అక్కడే ఉంటాయండి. పైపు దగ్గర వాటర్ పట్టుకుని మనం అభిషేకం అయితే చేయొచ్చు. చాలామంది కూడా అలాగే పట్టుకుని అభిషేకం చేస్తున్నారనమాట శివయ్యకి. నేను మా హస్బెండ్ కూడా ఇంకా అలాగే వాటర్ పట్టుకుని ఇంకా అభిషేకం అయితే చేస్తాము. చాలా బాగా అనిపించింది అనమాట అభిషేకం చేసిన తర్వాత. ఎన్ని శివలింగాలు ఉన్నాయో అన్నిటికి కూడా ఇంకా అలా వాటర్ అయితే వేస్తామన్నమాట. నేను అభిషేకం చేసుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా ఇంకా కుండ పట్టుకెళ్ళి అక్కడ వాటర్ అయితే పట్టుకొని అభిషేకం అయితే చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇద్దరం ఇలా అభిషేకం చేసుకుంటేని అభిషేకం చేసిన తర్వాత అక్కడ వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ అయితే ఇంకా తల మీద అలా చిమ్ముకున్నాం అనమాట. ఇందాక ఒక కోతైతే నా శారీ పట్టుకుని లాగిందని చెప్పాను కదండీ! ఇదే అనమాట. నా చేతిలో వాటర్ బాటిల్ కోసం నా శారీ అయితే పట్టుకుని లాగింది. ఇంక అందరూ అంటున్నారనమాట, "మీ చేతిలో వాటర్ బాటిల్ ఉంది కదా! దానికోసమే లాగుతుందని." ఇంక వెంటనే వాటర్ బాటిల్ అయితే దానికి ఇచ్చేసాను. ఇంక అలా వంపుకనైతే తాగేసిందనమాట. అప్పుడు ఎందుకు లాగుతుందో నాకు అర్థం కాక చాలా భయమేసింది. తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఇక్కడికైతే వెళ్లి దర్శనం చేసుకుంటాకి వెళ్ళామనమాట. అక్కడ దర్శనం అయిపోగానే మేమైతే గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఆటో బుక్ చేసుకుని. అయితే ఆటో ఆయన అన్నారు, "ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తారండి టెంపుల్, సాయంత్రం వెళ్ళండి" అనేసి అన్నారనమాట. మా హస్బెండ్ అయితే సాయంత్రం వెళ్ళడానికి కుదరదు కదా, ఇప్పుడు వెళ్ళి వచ్చేద్దాము, బయట నుంచి అయినా దండం పెట్టుకుని వచ్చేద్దాం అనేసి తీసుకొచ్చారు. అయినా చాలామంది దర్శనానికి అయితే వెళ్తున్నారనమాట. ఫస్ట్ అయితే మేము క్లోజ్ చేసేసరి బయట నుంచి అయినా దండం పెట్టుకుని చిన్న వీడియో అయినా తీసుకుని వద్దామని అనుకున్నాము. కాకపోతే ఈ దర్శనానికి అయితే చాలామంది వెళ్తున్నారండి. ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము. టైం అయితే 2:30, 3 అవుతుందన్నమాట. మేమైతే ఫోన్‌లో అయితే లాకర్‌లో పెట్టేసి దర్శనానికైతే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బా జరిగింది. ఇంకా చాలా జనం ఉన్నారనమాట లోపలైతేని. బయట నుంచయితే తక్కువగా అనిపించారు గానీ, లోపలైతే చాలా జనం ఉన్నారండి లైన్‌లోని. ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఒక అరగంటలోని. ఇంకా దర్శనం చేసుకొని బయటకొస్తూ ఉంటే ఇవన్నీ చాలా షాపులున్నాయనమాట. కానీ ఏమీ షాపింగ్ అయితే చేయలేదండి. మొన్నొచ్చినప్పుడే కదా చేశాము. ఇంకా అందుకని ఇప్పుడు ఏమీ తీసుకోలేదు. పిల్లలకు కూడా ఏమీ తీసుకోలేదనమాట. ఇంకా అలా చూసుకుంటే వెళ్ళిపోయాము. ఇంకా
రూమ్‌కైతే వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు లగేజ్ అంతా సదురుకొని ఇంక రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళిపోతాము. ఇంక ఇక్కడైతే చూసారు కదండీ ఎన్ని షాపులు ఉన్నాయో. ఏదో ఒకటి తీసేసుకోవాలనిపిస్తుంది కానీ ఏమి తీసుకోలేదనమాట. అయితే ఇంక మొన్నే కదండీ షాపింగ్ చేసాము. ప్రతిసారి వచ్చినప్పుడల్లా షాపింగ్ అంటావని మా హస్బెండ్ అయితే తిడుతున్నారనమాట. ఆడవాళ్ళకి ఇంకేముంటదండి షాపింగే కదా ఇష్టమైంది బాగాని. ఇంకెన్ని కొనుక్కున్నా గానీ మళ్ళీ ఏదో ఒకటి లేదనిపిస్తది. ఇంకేదో ఒకటి తీసుకోవాలనిపిస్తది. నాకు కూడా అంతే అనమాట. మా తేజు అయితే ఉంగరాలు తీసుకురమ్మంది. నాకులాగే మా తేజుకి కూడా ఉంగరాలంటే చాలా ఇష్టం అనమాట. మా తేజు ఉంగరాలు తీసుకురమ్మంది కదా అనేసి ఇంకా ఉంగరాలైతే చూస్తున్నానండి. కానీ ఇక్కడైతే లేవనమాట. వేరే షాప్‌కైతే ఎళ్లి అక్కడైతే తీసుకున్నాను. మా హస్బెండ్‌కి అయితే కోపమొస్తుంది. ఒక షాప్ దగ్గర తీసుకోకుండా అన్నీ ఎందుకిలా తిరుగుతావనేసి. ఇంకా ఆయన దారి ఆయనదే, నా దారి నాదే అనమాట ఇలాంటి షాపులకొస్తే. ఇంకా ఉంగరాలైతే ఎక్కడ మంచిగా కనిపించలేదండి. ఒక చోటైతే కనిపించాయి. అక్కడైతే 2 ఉంగరాలు తీసుకున్నాననమాట. ఒక్కోటి రూ. 50 పడింది. మా మనిషికి ఫోన్ చేసి అడిగితే ఏమైనా బొమ్మ తీసుకురమ్మంటావా అంటే గన్ అయితే కావాలన్నాడు ఫస్టు. మళ్ళీ వద్దులే నాకు స్కేటింగ్ కావాలనేసి అడుగుతున్నాడనమాట. ఎప్పటినుంచో అడుగుతున్నాడండి. స్కూల్లో స్కేటింగ్ నేర్చుకుంటా నాకు అదే కావాలనేసి. మొన్నటిదాకానేమో స్విమ్మింగ్ చేస్తాను, స్విమ్మింగ్ డ్రెస్ అన్నాడు. అది కొనిచ్చేసాము. మళ్ళీ ఇప్పుడేమో స్కేటింగ్ అంటున్నాడనమాట. ఇంక గన్నొద్దు స్కేటింగే కావాలన్నాడు. ఇంకా అది కూడా ఇంటికెళ్ళిన తర్వాత తీసుకుందాంలే అనేసి ఇంకేం తీసుకోలేదనమాట పిల్లలకు కూడా. ఇంక మేమైతే రూమ్ నుంచి ఇంకా రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్తున్నామండి. ఫుడ్ అయితే హోటల్‌లో తీసుకున్నామనమాట బయట. మేము 5:30కి రూమ్ చెక్‌ఔట్ చేసి బయటకైతే వచ్చేసామండి. ఇంక వెళ్ళేటప్పుడు ఏమైనా టిఫిన్ తీసుకొని వెళ్ళిపోదాం కదా అనేసి ఒక హోటల్‌కైతే ఎళ్లి టిఫిన్ తీసుకున్నామనమాట. పార్సెల్ చేయించేసుకున్నాము. మా ట్రైన్ అయితే ఒక అరగంట అయితే లేట్ అండి. 7 గంటలకు వచ్చిందనమాట. 6:30కి రావాల్సింది 7 గంటలకైతే వచ్చింది. ఇంకా అలాగే మేము చాలాసేపు అయితే కూర్చున్న తర్వాత మా ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. మేమైతే ఉదయం 4 గంటలకే టౌన్ స్టేషన్‌లో అయితే దిగిపోయామండి. ఇక్కడి నుంచయితే బండేసుకొని ఇంటికెళ్ళిపోతాము. నిన్న నైటే మావయ్య స్టేషన్‌లోనే బండయితే పెట్టేశారనమాట. వాళ్ళైనా పొద్దున్నే రావాలంటే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా! అందుకని మావయ్య అయితే నిన్నొచ్చి బండి పెట్టేసి ఎళ్లారండి. ఇంకా బండేసుకొని అయితే ఇద్దరం వెళ్ళిపోతాము. ఇంకా లగేజ్ కూడా పెద్ద లేదు కదా! ఒక పెట్టే అనమాట. చిన్న పెట్టె తీసుకొచ్చాము. పిల్లల్ని తీసుకొస్తే ఎక్కువ లగేజ్ పెట్టవలసొచ్చేది. ఇంక వాళ్ళని తీసుకురాలేదు కదా! చిన్న పెట్టెలో పెట్టేసుకున్నాము. ఇంక నేను తగిలించుకున్న బ్యాగ్ అయితే మా తేజుకి కొన్నాననమాట. నాకు యూజ్ అయ్యింది. ఇంక అందులో అయితే చార్జర్లు నాకు సంబంధించి ఇంక అన్నీ పెట్టుకున్నానండి. ఇంక అందుకని అలా తగిలించేసుకున్నాననమాట. మా తేజు కన్నా నేనే ఎక్కువ వాడాననమాట. మా తేజు తీసుకున్నా గానీ నన్నే తగిలించుకోమంటది. మేము తిరుపతి అయితే సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళాలని అనుకుంటున్నామండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్తాము. ఈ సంవత్సరానికి అయితే 2 సార్లు వెళ్ళామనమాట. ఆ దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. చూసారు కదా! మా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి అందరికీ.